మీరు ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడబోతుందో ప్రత్యేక హోదా కోసం పోరాడండి, పోలవరం డ్యామ్ కోసం పోరాడండి, రైతుల కోసం పోరాడండి. దానికి అంతటికి కూడా మా మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంపీలను గెలుచుకున్నామో మేము మొట్టమొదట రేపు పార్లమెంటులో ప్రత్యేక హోదా విన్నే మా పోరాటం ఉంటుంది. మా అధినాయకుని కళ కూడా అది. ఆ కళను సాకారం అయ్యే విధంగా మా ఎంపీలందరూ కూడా పోరాడతారు. మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఇప్పుడు గెలిచిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మీరు ఈ కొట్లాటలు గలాటల మీద వదిలేసి ప్రత్యేక హోదా మీద లేదా పోలవరం డ్యాము పైన లేదా రైతుల కన్నీళ్లపైన కష్టాలపైన మీరు దృష్టి పెట్టాలి తప్ప ఈ దౌర్జన్యాలకు దాడులకు మీరు ఆస్కారం ఇవ్వకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.